హాయ్ గైస్! ఈ సంక్రాంతికి మా అమ్మ మా కోసం లడ్డూలు చేసింది. లడ్డూలు చేయడానికి 1 కేజీ శనగపిండి, 1 కేజీ చక్కెర, కిస్మిస్, బాదం, యాలకులు, లవంగాలు ఉంటే చాలు. ఫస్ట్ మనము 1 కేజీ శనగపిండిలో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు పైన బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ పోయేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి బూందీ సరిగా వస్తది. లడ్డుగా పొంగుతదనమాట. ఇలా పిండి కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి తీసుకొని కళాయిలో నూనె పోసి వేడి అయ్యేంత వరకు ఉంచాలి. మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. అలాగే దాంతో పాటు ఒక బౌల్ తీసుకోవాలి. అండ్ బూందీ చేసే గంట తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆ బూందీ గంటలో పోసి ఇలా తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల పిండి వెంటనే నూనెలో పడి బూందీ వెంటనే పైకొస్తుంది. ఇలా పైకి రావడం వల్ల బూందీ మంచిగా పొంగి బూందీ మంచిగా పొంగుతుంది. ఇప్పుడు బూందీని ఓన్లీ 1 మినిట్ వరకే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి ఒక బౌల్‌లో ఏసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టకపోతే బూందీ ఆవిరనేది పోయి గట్టిగా అయిపోతది. అప్పుడు లడ్డు చేయడానికి ఈజీగా రాదు. లడ్డు చేయనీకి రాదు. బూందీ మెత్తగా ఉంటేనే లడ్డు ఈజీగా వస్తుంది. లడ్డు చేయడానికి కూడా మంచిగుంటుంది. అందులో చక్కెర పాకు వేయగానే ఇట్లా మన చేతిలో పట్టుకోగానే లడ్డులాగా అయిపోతుంది. అందుకే బూందీ అనేది మెత్తగా ఉండాలెప్పుడు. ఇలా బూందీ మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకొని, మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో కేజీ చక్కెర పోయాలి. కేజీ చక్కెరకి కూడా 2 గ్లాసెస్ సేమ్ పిండిలాగానే 2 గ్లాసెస్ వాటర్ పోసి పాకు పట్టాలి. తీగ పాకులాగా వచ్చేంత వరకు పాకు పట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఆరాక బూందీ ఒక బేసన్‌లో పోసుకోవాలి. అలాగే దాంతో పాటు పట్టిన పాకు కూడా బేసన్‌లో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే బాగా కలుపుకోవాలి. కలుపుకొని లడ్డులాగా చేయాలి. ఒకవేళ మనకి బూందీ గనుక అలా గట్టిగా అయిపోతే మనం అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసి మెత్తగా అయినాక అందులో పోసి దాంతో పాటు పాకు పోసి ఇప్పుడు కలిపితే ఇంకా బాగొస్తుంది బూందీ అనేది. బూందీ పర్ఫెక్ట్‌గా వస్తేనే మనకు లడ్డు పర్ఫెక్ట్‌గా వస్తుంది. బూందీలో మనకి కావాలంటే నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగొస్తుంది. ఇలాగ చేసుకోవచ్చు లడ్డూలని ఈజీగా ఇంట్లోనే. ఇలా లడ్డూలన్నీ చేశాక ఒక 2, 3 అవర్స్ పక్కన పెట్టండి. ఎందుకంటే పక్కన పెట్టడం వల్ల లడ్డు అనేది మగ్గి టేస్ట్ అనేది బాగొస్తుంది. థ్యాంక్ యూ.